మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మరి ఈ రోజు గోల్డ్ రేట్ లో మనం ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం? దాని ఇంపాక్ట్ ఈ వీక్ మొత్తం ఎలా ఉండబోతుంది సార్? ఇంపాక్ట్ అయితే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ చేతుల్లో ఉందంటాను, అండ్ అమెరికా రెండు చేతుల్లో ఉందని చెప్తా. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఒక బటన్ నొక్కాడనుకోండి, ఇరాన్ పైన ఎంత పెద్ద వార్ జరగబోతుందో అసలు మనకు ఐడియా కూడా లేదు, మనం ఊహించలేము కూడా. ప్రాబ్లం ఏంటంటే మంచిగా బాగా పెరిగిన గోల్డ్ కాస్త ఒక చిన్న టెంపరీ ఫాల్ కి గురైంది. అంటే ఫాల్ అనేది కంటిన్యూ చేసి పడాలి అని చెప్పేసి సాటర్డే వీకెండ్ లో కూడా చెప్పాము దట్ గోల్డ్ కరెక్షన్స్ ఉన్నాయి ఒకవేళ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ జరగకపోతే. అన్ ఐ ఫర్ అన్ ఐ అంటారు. అన్ ఐ ఫర్ అన్ ఐ అంటే ఈవైఈ అంటే కన్ను. బట్ ఇక్కడ ఐ అంటే నేను ఆల్ఫాబెట్ గురించి చెప్తున్నాను. ఐ ఫర్ ఇజ్రాయెల్, ఐ ఫర్ ఇరాన్. సో అన్ ఐ ఫర్ అన్ ఐ ఇద్దరు కూడా కొట్లాడుకుంటున్నారు అక్కడ. మధ్యలో అమెరికా వచ్చేసి నేను కూడా మీతో పాటు కొట్లాడతానని చెప్పేసి ఇట్స్ లైక్ అ నాన్ సెన్సికల్ కైండ్ ఆఫ్ అ థింగ్. అంటే ఇద్దరు అక్కడ కొట్లాడుతుంటే ఈ మూడో మంచి మధ్యలోకి వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి రష్యా కూడా చెప్తుంది మేము వస్తామని చెప్పేసి. ఇది ముదిరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది శిరీష. చాలా సీరియస్ విషయం ఇది. ఒకవేళ ఇది జరిగిందనుకోండి, దిస్ విల్ బి ది బిగినింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 3. మూడో ప్రపంచ వార్ స్టార్ట్ అయ్యే పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇది జరగద్దని చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎవ్రీబడి ఈస్ కీపింగ్ దర్ ఫింగర్స్ క్రాస్. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే గోల్డ్ పడిపోయే గోల్డ్ మళ్ళీ కొంచెం అంటూ పెరగడం మొదలైంది. అది ఇష్యూ చెప్తా. స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ చెప్తా. బట్ దానికంటే ముందు మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఎండ్ లోపల 2025 డిసెంబర్ 31 లోపల క్రూడ్ ఇంకా 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 ఎక్కువగా పెరగబోతుంది. ఎందుకంటే వార్ ఆగిపోయిన తర్వాత కూడా క్రూడ్ పెరగడం మాత్రం ఆగదు. ఎందుకంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సర్వనాశనం చేసిన తర్వాత మీరు క్రూడ్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారండి? ఇరాన్ ఈజ్ వన్ కంట్రీ విచ్ ఎక్స్పోర్ట్స్ క్రూడ్ అనమాట. చుట్టుపక్కల ఉన్న మొత్తం అరేబియన్ కంట్రీస్ కూడా ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో ఓపెక్ నేషన్స్ అందరూ కూడా బాగా టెన్షన్ లో ఉన్నారు. ఈ క్రూడ్ ని మనం సరిగ్గా ఎక్స్పోర్ట్ చేయలేకపోతే డిమాండ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అండ్ క్రూడ్ ప్రైసెస్ అంటారా, ప్రస్తుతానికి 108 రూపాయల లీటర్ ఉన్న హైదరాబాద్ లో పెట్రోల్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు 150 రూపాయలు కాబోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం కొనే ప్రతి కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్ని ఎంత పెరిగిపోతుంది సార్. ఇన్ఫ్లేషన్ ని మీరు తట్టుకోలేరండి. 1,00,000 రూపాయలు నెలకు సంపాదించినా గానీ 10 రోజుల్లో అయిపోతుంది ఆ 1,00,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ డేంజరస్. పెట్టుబడి విషయంలో ఇప్పుడు లేట్ చేశారంటే ఈ ఇన్ఫ్లేషన్ మిమ్మల్ని ఒక రాక్షసలాగా తినేస్తుంది ఒక రోజు. తర్వాత మీరు ఏం చేయలేరు. సో లెట్ మీ స్టార్ట్ విత్ స్పాట్ రేట్స్. 10,075 ఉన్న గోల్డ్ ప్రైసెస్ నిన్న ఇవాళ 10,069 -6 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9235 నిన్నటి ప్రైస్ ఉంటే అది లైక్ వీకెండ్ ప్రైస్ 9230 ఇవాళ ఉంది. ఇట్ హెస్ గాన్ డౌన్ బై 5 రూపీస్ మైనస్. అలాగే మనము 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7556 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 7552 ఉంది. ఇట్ హెస్ గాన్ డౌన్ బై 4 రూపీస్. సో ఇక్కడ మనం యాక్చువల్ గా లెవెల్స్ మనము జనరల్ గా జస్ట్ మన ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఐఎమ్ నాట్ గివింగ్ యాజ్ అ రికమెండేషన్. ఇది చూసేసి ఇది ఎలా వచ్చింది ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఎలా పనిచేయబోతున్నాయి అన్నది మీరు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఓకేనా? సో ప్రస్తుతానికి గోల్డ్ ప్రైస్ చూసుకుంటే 26 రూపాయలు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. MCX ఫ్యూచర్స్ లో 99,083. సో మీరందరూ ఈ ప్రైస్ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను కింద తీసుకెళ్లేసి అందులో చూపిస్తాను రెసిస్టెన్స్ 1 నుంచి రెసిస్టెన్స్ 3 అండ్ సపోర్ట్ 1 నుంచి సపోర్ట్ 3. సో లెట్ మీ షో యూ. 99,083 అంటే ఏది దాటితే మనకు బంగారం పెరిగే అవకాశం ఉంది ఇవ్వాలా అంటే 99,394 దాటాలి. కానీ 99,083లో ఉంది. అంటే దాదాపు ఇంకొక 300-400 రూపాయలు దాటితే గానీ మీకు బంగారం పెరిగే అవకాశం లేదు. కానీ కింద చూసుకుంటే 98,627 ఈజ్ అ సపోర్ట్. అండ్ సెకండ్ సపోర్ట్ చూసుకుంటే 98,342, 97,860. అలాగే ఒకవేళ 99,400 దాటితే 99,876 అండ్ 1,01,61 రూపీస్ వరకు వెళ్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 99,400 దాటాలి కదా. మరి ఎన్ని గొడవలు జరుగుతున్నా బంగారం పెరగాలి కదండి. మరి ఫాస్ట్ గా 1,00,000 రూపాయలు దాటిపోవాలి కదా. ఎందుకు అవుతుంది అంటున్నారు? ఒకసారి ట్రంప్ గారికి ఫోన్ చేసి కనుక్కోవాలి. నిజంగా టెక్నికల్ గా చూస్తే మాత్రం గోల్డ్ వీక్ గా ఉంది.
అక్కడ చూస్తే మాత్రం వార్ పరిస్థితి వల్ల బంగారం చాలా పెరగాలి. ఈ విషయం మనం కొంచెం వెయిట్ చేసి తెలుసుకుందాము. ఎప్పటి వరకు అయితే 99,400, 98,600 బ్రేక్ అవ్వకపోతే మనము ఎలాంటి కూడా మేజర్ మూవ్మెంట్ చూడలేము గోల్డ్ లో. సో సైడ్ వేస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ క్రూడ్ విషయానికి వస్తే మాత్రం మన జీవితాలు, మన ముసి నవ్వులు ఏవైతే మనం పిల్లల ఫేస్ మీద చూస్తాం కదా, అవన్నీ పోయే అవకాశం ఉంది. మీరైతే ఎలాగో కష్టపడుతున్నారు, కానీ మీరు కూడా ₹1,00,000 సంపాదించిన సుఖంగా ఉండలేరు. ఇవన్నిటికీ కూడా కంటిన్యూస్ గా ప్లానింగ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదంటే ఫ్యూచర్ విల్ బి వెరీ బ్లీక్ అన్నమాట, డార్క్ ఫ్యూచర్ ఉండబోతుంది. ఈ విషయాన్ని మర్చిపోకుండా కరెక్ట్ గా అది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అంటారా, ఈటీఎఫ్ అంటారా, స్టాక్స్ అంటారా, రిటైర్మెంట్ ప్లానింగ్ అంటారా, అప్పుల గురించి అంటారా, ఇవన్నీ కూడా ఆలోచించే సమయం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయమని చెప్తాను, ఇంకా ఆలోచించే సమయం లేదు. అంటే ఎలా సార్, మీరు అన్నట్టుగానే స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కొంతమంది ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది, ఫస్ట్ లో నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మీ క్లాసెస్ ని అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? గుడ్ న్యూస్ అని చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ 29 జూన్, ద లాస్ట్ సండే ఆఫ్ జూన్ మంత్ లో మనం ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ చేయబోతున్నాము. స్పెషల్లీ ఈ క్రూడ్ పెరిగినందున మనం ఇంకా లేట్ చేస్తే చాలా మందికి ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఈ వారంలోనే సండే రోజున మార్నింగ్ 11 AM కి ఆన్లైన్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆర్ ఒకవేళ నాతో కలిసి పర్సనల్ గా నేర్చుకుంటారా, 11 AM కి హైదరాబాద్ రండి, నేను అవైలబుల్ ఉంటాను ఆఫ్లైన్ క్లాస్ కోసం కూడా. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అప్పుల గురించి ట్యాకిల్ చేయబోతున్నాము ఈ క్లాసెస్ లో. అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్, ఇన్ఫ్లేషన్ చాలా పెరగబోతుంది. గుర్తుంచుకోండి, కాల్ చేయండి ఇప్పుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.